రైట్. నమస్కారం అండి. ఏదైతే మనము అత్యంత పవిత్రంగా కోట్లాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారో, ఆయన అక్కడ తయారయ్యే లడ్డూను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఎన్డీడీబీ నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 1,61,00,000 లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సిన ప్లేస్లో దాదాపు 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్టు నివేదిక బహిర్గతం చేసింది. ఆ సిట్టు నివేదిక అనుసరించి ఈరోజు ఆ సిట్టు నివేదికలో మోనోగ్లిజరైడ్స్ అనే కెమికల్ తయారు చేసి దాంతో లడ్డూను తయారు చేసినారని చెప్పేసి సిట్టు నివేదిక తెలియజేయడం జరిగింది. ఆ మోనోగ్లిజరైడ్ అనే రసాయనం ఏ విధంగా తయారు చేస్తారంటే, జంతు కొవ్వును 200 నుంచి 250 గ్రేడ్ సెంటీగ్రేడ్లో వేడి చేస్తే ఆ జంతు కొవ్వు మోనోగ్లిజరైడ్ అనే ఒక కెమికల్ తయారవుతుందని చెప్పేసి సిట్టు బహిరంగపరిచింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీడీబీ ఏదైతే నివేదిక వచ్చిందో గత సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ఆ రోజు చేపట్టడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ రోజు దేవాలయాలలో దాదాపు ఒక వారం పాటు జనసేన పార్టీ ప్రపంచవ్యాప్తంగా మేము దీక్షలు అలాగే దేవాలయాల్లో శుద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే కల్తీ జరిగింది నెయ్యిలో అని చెప్పి ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి అపవిత్రానికి అమానవీయ సంఘటనకు వైసీపీ దిగజారిపోయిందని చెప్పేసి మేము ఆ రోజు ప్రపంచానికి వెలుగెత్తి చాటడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. ఆ సిట్టు నివేదిక కూడా మొన్న రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఆ నెయ్యి ఏదైతే బోలే బాబాకు వైష్ణవి డైరీ ఆ 2 డైరీలకు కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలను మార్చి ఆ రోజు ఉన్నటువంటి ఈఓ గారు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు నిబంధనలను సడలించి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే వైష్ణవి డైరీ అయితేనేమి, బోలే బాబా డైరీ అయితేనేమి వాళ్ళకు ఆవులు కానీ ఈ పాలు సరఫరా చేసే ఇన్ని 1,61,00,000 లీటర్లు సరఫరా చేసే నెయ్యి వాళ్ళు చేయగలిగే సామర్థ్యం కానీ వాళ్ళకు లేవని చెప్పేసి సిట్టు నివేదికలో తెలియజేసింది. ఎందుకంటే వాళ్ళకు ఆవులు కానీ పాలు కానీ అక్కడ నెయ్యి సేకరించే విధానమే లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తెలిసి ఇవన్నీ ప్రజల్లో వైసీపీ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అబద్ధాలు బుకాయించుకుంటూ ఈరోజు అంబటి రాంబాబు గారి జోగి రమేష్ గారితోనేమి ఇతన్ని తిట్టించడానికి మొదలుపెట్టి, అలాగే ఈ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తూ ఈ విధంగా నెయ్యి కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీ వేసిన గేమ్ ప్లాన్లో ఈరోజు రాష్ట్రం ఏదో జరిగిపోతూ ఉంది, అల్లర్లు జరిగిపోతున్నాయని చెప్పేసి సృష్టించడానికి ప్రయత్నం చేశారు. దీన్ని కదిలి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు వైసీపీ వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టులో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ జరిగిందనే మాట వాస్తవం. మీరు ప్రజలకు మీరు లడ్డూలో అపవిత్రం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి. అలాగే మీ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనందరినీ దాచిపెట్టి మీరు అల్లలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ తెలుగు ప్రజలు ఊరకనే లేరు, అన్నీ గమనిస్తున్నారు.
మీ పార్టీని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేస్తారంటే అదే తెలుసుకోవచ్చు. మీరు ఏ విధంగా అల్లర్లు సృష్టించి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతున్నారు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. మీరు చేసే కుయుక్తులు, మీరు చేసే అరాచకాలను ఎవ్వరు నమ్మరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ 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 అని అరిచినట్లు మీరు దొంగతనం చేసి మీరు దొంగ అని అరిస్తే చూస్తూ ఊరుకోరని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటున్నాం. 11 సీట్లు ఒక్క సీటు కూడా పరిమితం కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మీరు పద్ధతులు మార్చుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు గౌరవించినట్లయితే మీరు బాగుపడతారు. లేదు అంటే మీరు ఆ 11 సీట్ల నుంచి 0కు వచ్చేస్తారని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మీరు ఏవైతే అబద్ధాలు వల్లె వేసినట్లు మీ సోషల్ మీడియాలో భూతు పురాణాలన్నింటినీ కట్టడి చేయకపోతే మీ పార్టీ మనుగడలో ఉండదు అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మేము మరొకసారి చెప్తున్నాం, మీరు పద్ధతులు మార్చుకుంటే పార్టీ మనుగడలో ఉంటుంది. లేదు అంటే మీ పార్టీని మూసేయాల్సి వస్తుంది. కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.